తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనకున్న కొన్ని సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సాధారణంగా శుభకార్యాలు జరిపించేటప్పుడు కానీ లేదంటే శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానీ నలుపు రంగు వస్త్రాలని అస్సలు ధరించకూడదు అంటారు. ఒకవేళ ధరిస్తే ఏం జరుగుతుందంటారు గురువుగారు? మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడున్నటువంటి యువతకి చాలా అవసరమైనటువంటి విషయం కూడా. ఇప్పుడు మనం చీకటి అంటే ఏం చేస్తాం? భయపడతాం కదా, అవునా? చీకటి అంటే భయం, చెడు, పరమార్థం. భూత ప్రేత పిశాచ బాధలు కూడా చీకటిలోనే ఎక్కువగా ఉంటాయి. తప్పనిసరిగా మనం దీపారాధన పెట్టేదే చేసేది అందుకోసం. మధ్యాహ్నం 12 1 గంటకు చేసే దీపారాధన కావు. ప్రొద్దున్నే మరలా సంధ్యా సమయంలో చేసేటువంటి దీపారాధన. ఈ సమయంలో చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెడు ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. చెడు అంటే ఏంటి? భూత ప్రేత పిశాచాలు అంటే డైరెక్ట్ ఫిజికల్గా మన ఎదురుగా వచ్చి దయ్యాలు వచ్చి కూర్చోవు, భూతాలు వచ్చి కూర్చోవు, రాక్షసులు వచ్చి కూర్చోరు. క్రిమి కీటకాదులు కూడా చెడు కిందే లెక్క. చీకటి ఎక్కువగా ఉంటే అక్కడ దోమలు, క్రిమి కీటకాదులు ఎక్కువగా ఉంటాయి, విష సర్పాలు ఉంటాయి, అవునా? విషపూరితమైనటువంటి కొన్ని జీవాలు కూడా ఉంటాయి, కొన్ని పురుగులు ఉంటాయి నాన్న. అవి కుట్టినవి అంటే అంతే, మనిషి చనిపోయేంత ప్రమాదకరమైనటువంటి పురుగులు కూడా ఉన్నాయి. కొంతమందికి ఒకటి నిండా దద్దులో చేస్తాయి, మొత్తం ఇంతలా వాచిపోతుంటారు మనుషులు కూడా. ఇలాంటివి కూడా చెడే. ఇక్కడ చీకటి అంటే నలుపు, నలుపు అంటే భయం, భయం అంటే చెడు కదా. దీన్ని ఇంకొక విధంగా చెప్పాలి అంటే, పూర్వకాలంలో, ఇప్పుడు చాలా తక్కువ మంది చూస్తున్నారు, తక్కువ మంది చేస్తున్నారు, కానీ పూర్వకాలంలో నల్లబొట్టు పెట్టుకున్నా, నల్లటి వస్త్రాలు వేసుకున్నా ఆ ఇంట్లో ఎవరో చనిపోయారని చిహ్నం. పూర్వకాలంలో ఇప్పటికీ కొంతమంది చేస్తుంటారు. బ్లాక్ రిబ్బన్ తగిలించుకుంటుంటారు చూడండి. ఎందుకు? అది చనిపోయిన వారి చిహ్నం, అది ఆత్మశాంతి. ఇవి కాదు, మా ఇంట్లో మరణం జరిగింది అని చెప్పడానికి నలుగురికి కదా. మరి అలాంటి చనిపోయినప్పుడు వేసుకునేటువంటి వస్త్రాల రంగుని శుభకార్యాల్లో వాడతామంటే ఎంతవరకు సబోవది చెప్పండి, అవునా? పదే పదే కొంతమంది బ్లాక్ వాడుతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే మన పీనల్ కోర్టులో నల్ల కోటు వేసుకుంటారు, కానీ లోపల వైట్ అండ్ వైట్ వేస్తారు, అవునా? అంటే ఇక్కడ ముఖ్యంగా చూడండి, పీనల్ అంటే మన ఇండియన్ పీనల్ కోడ్ సిస్టమ్ కూడా, దాంట్లో కూడా మన సంప్రదాయాన్ని కొంతవరకు పొందపరిచిందనే చెప్తాను. దాంట్లో 2-3 రకాలు ఉన్నాయమ్మా. మనకి రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో కొన్ని ధర్మాలు కూడా దాంట్లో ఉన్నాయి. విదురుడు చెప్పినటువంటి నీతి కావచ్చు, ఇట్లాంటి యక్ష ప్రశ్నల నుంచి వచ్చినటువంటి సమాధానాలు కావచ్చు, ఇవన్నీ కూడాను మన రాజ్యాంగంలో కొన్ని ఉన్నాయి. డీప్గా వెళ్తే తెలుస్తుంది జనాలకి. 14 years జీవిత ఖైదు అని చెప్పి చూస్తూ ఉంటుంది, అవునా? ఏదైనా తప్పు చేస్తే జీవిత ఖైదు 14 ఏళ్ళు, 7 పగళ్ళు 7 రాత్రులు కలుపుకొని 7 సంవత్సరాలు ఖైదు వేస్తూ ఉంటారు, జీవిత ఖైదు అని. అసలు లైఫ్ టైం అనేది 14 years ఇండియన్ సిస్టమ్, అది హిందూ ధర్మం. అది 14 అనేది ఒక మనిషి 14 సంవత్సరాలు ఇంట్లోంచి తప్పిపోయి వెళ్ళిపోయిన తర్వాత చెప్పకుండా వెళ్ళిపోతుంటారు. చనిపోయారో బతుకున్నారో తెలియదు, వాడి కర్మ చేయాలి 14 సంవత్సరాలు దాటితే. ఇది ధర్మం. ఇదే ధర్మాన్ని తీసుకుని వెళ్ళి పీనల్ కోర్టు 14 years లైఫ్ టైం అని పెట్టింది. ఇప్పుడు మన సిమ్ కార్డు తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? అది లైఫ్ టైం, అంతే. లైఫ్ టైంకి మళ్ళీ మనం దాన్ని ఇచ్చేయాలి, రెన్యువల్ చేసుకోవాల్సిందే. లైఫ్ టైం అని 14 years ఎందుకు పెట్టారు? మన హిందూ ధర్మం అది, ఒక మాట చెప్పాలి అంటే. అలాగే ఈ నలుపు ఏదైతే ఉంటుందో పదే వేసుకుంటూ ఉంటే మన ఇంట్లో అశుభాన్ని మనం కోరుకున్నట్ట కాదా? అంటే ప్రతినిత్యం రోజుల్లో కూడా నలుపుని ఎక్కువగా ధరించకూడదు అంటారా గురువుగారు? మరి నలుపుకి కాంబినేషన్గా ఏదో వేరే కలర్ వేసుకొని ఉండొచ్చు, కానీ మొత్తం అప్ టు బాటం మొత్తం బ్లాక్ వేసుకొని తిరుగుతానంటే మాత్రం కూడా కరెక్ట్ కాదు. అది శనివారం అయినా సరే, నాకు శని బాలేదు, నల్లటి వస్త్రాలు ధరిస్తాను అనన్నా సరే. అందుకని అయ్యప్ప దీక్షలో కూడాను చూడండి, శని బాధ నివారణ కలగడం కోసం శనికి ఇష్టమైనటువంటి రంగును ధరిస్తుంటారు వాళ్ళు. ఆ 40 రోజులు శని పడితే ఎంత కష్టాలు ఉంటాయో అన్ని కష్టాలు పడతారు వాళ్ళు. ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్, తల స్నానం, నేల పడక, ఈ గడ్డాలు మీసాలు చేయించుకోరు, షేవింగ్ చేసుకోరు, నల్లటి బట్టలు, కాళ్ళకి చెప్పులు లేకుండా, అవునా? ఇట్లా తిరుగుతూ ఉంటారు. మనం కోరుకొని శనిదేవుని మన ఇంట్లోకి ఎందుకు ఆహ్వానించుకోవాలి? నల్ల బట్టలు వేసుకొని శని బాధలో ముఖ్యంగా
అనారోగ్యము, అష్ట కష్టాల బారిన పడేసేటువంటి ఒక పెద్ద గ్రహం ఏదైనా ఉంది అంటే అది చెడు అని చెప్పడం లేదు సుమి. మళ్ళీ శని శుభకారకుడు కూడా, కర్మకారకుడు కూడా శని అవుతున్నాడు. కానీ మనం కోరుకొని మన ఇంట్లో అశుభాన్ని ఎందుకు తెచ్చుకోవాలి? ఓకే గురుగారు. మరి మన నిత్య జీవితంలో నల్ల దారం, ఇప్పుడు మీరు చెడు అన్నారు కదా, సో మరి శనికి ప్రతిరూపంగా నల్ల దారాన్ని మనం కాలికి కట్టుకొని నిత్యం తిరుగుతూ ఉంటాం. మరి దాని నుంచి ఏం ప్రభావం ఉండదా మనకు? అదే చెప్తానమ్మా. ఇప్పుడు మీరు 100 మంది 100 రంగులు వేసుకున్నా, నల్లటి బట్టలు వేసుకొని రాగానే వాడి మీద ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా. చూడండి, మొత్తం అప్ టు బాటం బ్లాక్ వేసుకున్నారనుకోండి, వాళ్ళ మీద ఒక రకమైనటువంటి, నిజంగా ఒక మాట చెప్పాలి అంటే వాళ్ళని చూస్తే ఒక రకమైనటువంటి ఆలోచన విధానం మారిపోతుంటుంది. పాజిటివ్ మైండ్ వాళ్ళ మీద ఉండదు, తొందరగా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. అంటే దృష్టిని ఎక్కువగా నియంత్రిస్తుంది, అది స్వీకరిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. అట్లానే మన వంటి మీద మొత్తం నిలిపేసుకొని తిరగటం లేదా, కాలుకో చేతికో నల్లధారం కట్టుకొని తిరుగుతున్నాం, అవునా? వీడి వంటి మీద ఎంత బంగారం ఉన్నా ఏమున్నా దృష్టి మొత్తం వెళ్ళి కరెక్ట్గా బ్లాక్ తాడు మీదనే పడుతుంది, ఆ బ్లాక్ థ్రెడ్ మీదనే పడుతుంది. అంటే నరఘోషని తీసుకొని వీడి దగ్గర ఉన్నటువంటి వస్తువుల మీద పడకుండా చేస్తుంది. దానికోసం నల్లతాడు కడతాం మనం, ఊరికనే కాదు. అసలు ఇదంతా తీసి పక్కన పెడదాం నాన్న. భూత ప్రేత పిశాచాలు కూడా ఆ నల్లతాడు ఇట్లాంటివి ఉండడం వల్ల గాలికి ధూళికి సంబంధించినటువంటివి కూడా తొందరగా దగ్గరికి రావు. అందుకని ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు అనేటువంటిది ఒక శాస్త్రం. అలాంటిది విరబోసుకొని రోడ్ల మీద తిరగకూడదు, గ్రామ పొలిమేరలు దాటకూడదు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఎక్కడ ఏ కాలనీలో ఏ పొలిమేర ఎవరికీ తెలియదు, దాటుతూ ఉంటాం. అందుకని పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే కాటుకు అధికారులకి పెట్టేవాళ్ళు తప్పనిసరిగా. పుట్టిన పిల్లలు కూడా స్నానం చేయించేసి పడుకోబెట్టినప్పుడు ఏం చేస్తారు, అరికాలకి కాడుకు పెడతారా లేదా? పెడతారు. అంటే దృష్టి మొత్తం దాని మీద మాత్రమే కేంద్రీకరిస్తూ ఉంటుంది. పూర్తిగా నలుపు వేసుకుంటే చెడు, కానీ ఒక దారం అయితే దృష్టిని తీసేస్తుంది. ఓకే గురుగారు, మరి ఈ శుభకార్యాలకి ఏ రంగుల దుస్తుల్ని ధరిస్తే మంచిది అంటారు గురుగారు? ఇప్పుడు మనం ఈ కలరే వేసుకొని వెళ్ళమని చెప్పడం అనేది కరెక్ట్ కాదు, కానీ అసలు ముఖ్యంగా పసుపు, ఎరుపు అంటే కుంకుమ రంగు, ఆకుపచ్చ ఇవన్నీ కూడా శుభానికి చిహ్నం కదా నాన్న. అలానే మొత్తం బయట కూడా కట్టుకోకూడదు ఆడవాళ్ళు, అది పొరపాటు. అసలు తెల్లడి చీర, పెళ్లి సమయంలో తెల్ల చీర కూడా కట్టరు, పూర్తిగా కింద జరి అంచు ఉంటుంది, చక్కగా తెల్ల చీర కడతారు, దాని కింద జరి అంచు ఉంటుంది. అలాగే మరలా కార్యం అప్పుడు తెల్ల చీర కడతారు, దానికి జరి అంచు ఉంటుంది. అసలు జరి అంచు కూడా లేదు, ఏ బార్డర్ లేనటువంటి చీర కట్టేది భర్త చనిపోయినప్పుడు మాత్రమే కడతారు ఆడవాళ్ళకి తెల్ల చీర పూర్తిగా. కాబట్టి పూర్తిగా తెలుపు, ఏ రకమైనటువంటి రంగు మిశ్రమం లేకుండా, అంటే మిక్స్డ్ లేకుండా మొత్తం ప్యూర్ వైట్ వేసుకొని వెళ్ళడం కూడా తప్పే ఆడవాళ్ళు. అయితే గురుగారు చిన్న డౌట్, మరి పూర్తి వైట్ కట్టొద్దు అన్నారు కదా, మనకు రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ ప్యూర్ వైట్ శారీని కడుతూ ఉంటారు, మరి అప్పుడు రిపబ్లిక్ డే ఇప్పుడు వచ్చింది, ఇండిపెండెన్స్ డే ఇప్పుడు వచ్చింది, గత 75 సంవత్సరాల క్రితం. మరి అంతకుముందు ఉన్న శాస్త్రమేగా ఇది నేను చెప్పింది. ఈ 70 సంవత్సరాలు మన వాళ్ళ చేసుకున్న పద్ధతిగా ఇది, అంటే నూతనంగా వచ్చిందే కానీ పాత పద్ధతి మన సంస్కృతి అయితే కాదుగా. మన సంస్కృతిని పూర్వకాలంలో చూడండి, ఆడవాళ్ళకి భర్త చనిపోతే వెంట్రుకలు తీసేసేవాళ్ళు, తెల్ల చీర మాత్రమే కట్టుకునేవాళ్ళు, సింబాలిక్ అంతే, ఈమెకి భర్త చనిపోయాడు అని చెప్పడం. అయితే మరి ఇప్పుడు ఈ టైంలో కూడా వైట్ ప్యూర్గా కట్టుకోకూడదు అంటారా శారీ? ప్యూర్ వైట్ ఉండకూడదు నాన్న, దానికి ఏదో ఒక బార్డర్ ఉండాలి, చక్కగా ఒక డిజైన్ రంగు కలిసి ఉండాలి. ప్యూర్ వైట్ కట్టేవాళ్ళు ఉన్నారు చాలామంది, నేను చూసాను. మొత్తం ప్యూర్ వైట్, అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. ప్యూర్ వైట్ కట్టారు అంటే బొట్టు తీసేస్తే వితంతువుకి వివాహితకి పెద్ద తేడా ఏం కనపడదు. అంటే అది ఈ జనరేషన్ వాళ్ళకి అంత ఐడియా ఉందో లేదో తెలియదు. సో మామూలుగా కడుతూ ఉంటాం, ఇండిపెండెన్స్ డే అప్పుడు వైట్కి గుర్తుగా, స్వాతంత్ర్యానికి గుర్తుగా మనం కట్టుకుంటాం, శాంతికి చిహ్నంగా కడుతూ ఉంటారు. శాంతికి చిహ్నం అంటే మరి జెండాలో ఒక ఓన్లీ తెలుపు ఒకటే లేదుగా, మన జాతీయ జెండాలో 3 రంగులు ఉన్నాయిగా, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ 3 ఉన్నాయి కదా, మరి వీటిలో ఏదైనా కట్టుకోవచ్చుగా. ఎందుకో శాంతి ఎక్కువ, ఆ రోజు శాంతిని నమ్ముతారు కావచ్చు. ఆ శాంతి మీద కూడా అశోక చక్రం ఉంటుంది, అవునా? మరి అక్కడ అది ఒక్కటే ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ పరమార్థం కూడా కదా, వాళ్ళ ఆలోచన కూడా కదా. పింగళి వెంకయ్య గారు మన ధర్మాన్ని, మన సనాతనాన్ని దృష్టిలో పెట్టుకుంటూ అయితే జెండాని ఆయన రూపకల్పన చేయలేదుగా. శాస్త్రపరంగానే జరిగింది అనుకోవాలి ఈ విధంగా, అంతే కదా మరి. కాబట్టి ఇలా నల్లటి బట్టలు కట్టుకోవడం తప్పు, మరీ అసలు ఏ బార్డర్ ఏవి అంచులు లేకుండా తెల్లటి వస్త్రాలు కట్టుకోవడం కూడా తప్పే అని చెప్తా.
ఓకే గురుగారు. అంటే ఈ జనరేషన్లో యూత్కి నాకు తెలిసి ఇవంతా పెద్దగా అవగాహన లేవు. నల్ల బొట్టు పెట్టుకున్నా కూడా ఇదేనన్న గుర్తే. మా ఇంట్లో ఎవరో చనిపోయారు అంతే, లేకపోతే కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. ఓకే. చాలా సందేహాలు గురుగారు. ఒక్కటే మీరు చెప్పిన ఆన్సర్లో 100 క్వశ్చన్లు వచ్చేసాయి. చాలా చక్కటి వివరణ తెలియజేశారు. ప్రజెంట్ యూత్కి తెలియాల్సిన ముఖ్యమైన విషయం. పాయింట్స్ అయితే మీరు మా కోసం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.